ఉద్యమకారుడు 14లో పోటీ చేసేవాడు రామకృష్ణ గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే కార్యకర్తల త్యాగంతోటి కార్యకర్తల కష్టంతోటి అందరు కలిసి కష్టపడి గెలిపిస్తే పార్టీ మారారు. ఆయన ప్రాబల్యం ఎలా ఉంది, ఆయన ప్రజలు ఏ రకమైనటువంటి అభిమానం గుర్తింపు ఉందనేది మనం రోజువారీగా చూస్తున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ లేదా కాంగ్రెస్ పార్టీని కానీ ఇంకా భవిష్యత్తులో గెలిపించే పరిస్థితి లేదు. అందుకనే ఇక్కడ రామప్రసాద్ గారు కానీ మా మూర్తి గారు కానీ ఇతర భద్రాచలంలో కూడా ప్రతి మండలం అద్భుతమైన నాయకులు ఉంది. అశ్వరాపేటలో కానీ ఇక్కడ కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా ప్రతి మండలి గ్రామంలో మంచి నాయకత్వం ఉంది. వారికి నియోజకవర్గ నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ ఉంటుంది. ఎక్కడ చిన్న సమస్య ఉందా ఇంకటి ఎట్లా వచ్చిందో ప్రతి నియోజకవర్గం వెళ్ళి ఈ ఒక్కదానిపై నడిపించి నిర్మాణమైన కమిటీలను ఇస్తాం. నిర్మాణంగా ఖమ్మం జిల్లాలో పార్టీని నడిపిస్తాం. ఈ ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులు ఉంది. ఈ ఖమ్మం జిల్లాకి పని చేయకపోగా ఏ రకంగా రాజకీయాలు కొనసాగుతున్నాయో, ఏ రకంగా దౌర్జన్యం కొనసాగిస్తున్నారో తెలుసుకున్నాయో, చేస్తున్నారో, ఏ రకంగా ఆ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన తెలుసుకోబడుతున్నారో వాటిని లేకుండా సంవత్సరాలుగా మా వాళ్ళు ఎదుర్కొంటున్నారు, నిలబడుతూ. అందుకనే ఇవాళ ప్రజాక్షేత్రంలో వాళ్ళు విలసిస్తున్నారు. మరింత ఉత్సాహంతో పార్టీని నడపడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. పార్టీని చాలా పటిష్టంగా ముందుకు నడపడానికి కార్యక్రమం స్టార్ట్ చేసి ఈ రోజు ఉదయం 4 నియోజకవర్గాల ఖమ్మంలో సమన్వయ కమిటీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుని విశేషమైన స్పందన మధ్య జరిగిపోతున్నా. ఇక్కడ భద్రాచలంలో 2 నియోజకవర్గాలు జరుగుతున్నటువంటి భద్రాచలం అండ్ అశ్వరావుపేట సమన్వయ కమిటీకి వచ్చేసిన అందరూ కూడా పార్టీని అధికారంలోకి ఎట్లా తేవాలో కష్టపడి తెచ్చుకోవాలనే దాని మీద కంకణ బద్దులై ఉన్నారు. ఇది ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. దీంట్లో డిజిటలైజేషన్ ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారా తీసుకొచ్చేదానికి మా రవీంద్రరావు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను వాటి జోలికి పోను. నేను మాత్రం ఒకటే 2 నిమిషాలు మాట్లాడేది, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కంప్లీట్ గా ఆగిపోయింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి లేదు. ఏ నియోజకవర్గంలో కూడా కాంక్రీట్ మట్టి పోసిన కార్యక్రమం లేదు. ఒక ఇంట్లో బయట కన్స్ట్రక్షన్స్ లేవు. ఎక్కడికక్కడ ఆగిపోయి అభివృద్ధి బాగా చెప్పుకుంటున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేయడం తప్ప పైకి ఒక్క పని కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పని చేయడం. వాళ్ళ సొంత తప్ప ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా గవర్నమెంట్ పాత మంత్రులు వాటిని రిబ్బన్ కట్ చేయడం తప్ప ఏం చేయలేదు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీరు చేసేది ఏం లేదు. బీజేపీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఉండి అక్కడ అయోధ్య మందిరం కట్టారు. దక్షిణ అయోధ్యటువంటి బ్రహ్మాండమైన భద్రాచలం గ్రామాలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పట్టించుకోలేదు, నిధులు ఇవ్వడం లేదు. పైగా మేము అడిగాం మొన్న పార్లమెంట్ లో మా 7 ఆర్డినెన్స్ ద్వారా తీసుకున్న దాని మీద కూడా పార్లమెంట్ లో అడిగారు, చర్చ పెట్టాము. కనీసం 5 గ్రామాలు భద్రాచలం టెంపుల్ కింద ఉన్నాయి. ఈ గ్రామాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగాము. వాటి మీద లేదు, ఏది లేదు. బీజేపీ కాంగ్రెస్ 8 మంది ఎంపీ ఉంటుంది తప్ప ఏది అడగరు. కనీసం 100 సంవత్సరాలుగా వస్తుంది. కొత్తగూడెం దాకా వచ్చి రైల్వే లైన్ ఆగిపోయింది. భద్రాచలం కనీసం రైల్వే లైన్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఉంటే నేను వెంటబడుతున్నా. రైల్వే మినిస్టర్ కలిసాను, రైల్వే చైర్మన్ కలిసాను, మినిస్టర్ కూడా కలిసానికి సానుకూలంగా స్పందించారు. కొత్తగూడెం రైల్వే డివిజన్ ఏర్పాటు చేసే కార్యక్రమం అక్కడి నుంచి భద్రాచలం దగ్గర నుంచి బస్తర్ గా ఛత్తీస్గఢ్ ఒరిస్సా కూడా పోతే ఇంకొక పెద్ద ఇది రాష్ట్రాలు దీన్ని అయ్యేదాకా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి నిద్ర మాకు ఇచ్చిన గైడెన్స్ కేసీఆర్ గారు ఇచ్చింది. ఇది ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసేసి భద్రాచలం కొత్తగూడెం అద్భుతంగా చేయాలని చెప్పేసి మాకు ఇచ్చిన దిశ నిర్దేశాలు మేము పార్లమెంట్ కి తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా కూడా సాధిస్తాం. ఇక్కడ జరుగుతున్న దోపిడీ కనీసం రైతులకు కూర్చోబట్టించుకునే లేదు. ధాన్యం కొనేందుకు లేదు, మొక్కజొన్న కొనేందుకు లేదు. కళ్ళాలలో ఇక్కడికక్కడ ఈ ఎండలకు మాడి మసైపోతున్నారు. రైతులు పిట్టలాగా రాలిపోతున్నారు. వాళ్ళ గురించి ఆలోచించండి. ప్రభుత్వాన్ని మొత్తు నిద్రపోతుంది. ప్రభుత్వానికి ఖచ్చితంగా గడ్డ దించాలి. అది దించేదాకా ఇందాక మా మిత్రులు అజయ్ అన్నట్టు ఖచ్చితంగా రేపటి పోవాలి, కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి, టిఆర్ఎస్ రావాలి అనే నినాదం తెలంగాణ మొత్తం కూడా పాకిపోయింది.
ఇక ఎప్పుడు ఎలక్షన్ ఇచ్చినా ఇది కేసీఆర్ గారు ఎలక్షన్ దానికి సిద్ధంగా ఉంది. ఎక్కడ వాళ్ళక్కడ బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. వచ్చినటువంటి చిన్న వచ్చినటువంటి రవీంద్ర నాయకత్వంలో మేమందరం కూడా అజయ్ కుమార్ గారు నేను కానీ 10 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఖచ్చితంగా పనిచేసి అవుట్ రైట్ పిలిపించుకొని కేసీఆర్ దానికి నుంచి 3వ ముఖ్యమంత్రిగా చేసిన విధంగా నిద్ర పోకుండా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి అందరం కట్టుకుని వచ్చి